హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Realme Narzo 60 Pro 5G మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 750 ప్రాసెసర్ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. దాని తర్వాత మరి మనకు 100 మెగాపిక్సెల్ OS కెమెరా అంటున్నారు. 120 హెర్ట్జ్కి సంబంధించిన కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో జనరల్గా మరి Realme Narzo సిరీస్ గురించి మాట్లాడినట్టయితే మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉంది, దీని యూఐ ఎలా ఉంది, దాని తర్వాత మిగతా ఫీచర్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే Realme Narzo 60 Pro మొబైల్. మరి బాక్స్ గురించి మాట్లాడితే బాక్స్ పైన మనకు 120 హెర్ట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. Dimensity 750 5G చిప్ సెట్ యూస్ చేశారు. 100 మెగాపిక్సెల్ OS కెమెరా ఉంది. ప్రోలైట్ కెమెరా ఉంటున్నారు. 67 వాట్ ఫాస్ట్ చార్జర్, 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. అయితే ఇది నా చేతిలో ఉంది 12 GB ర్యామ్ 1 TB స్టోరేజ్ తోటి ఉంది. సో ఫ్రెండ్స్, మరి దీని సీల్ని అయితే నేను ఇట్లా బ్రేక్ చేసేస్తున్నాను. బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే లోపల మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఇంకొక సీల్ ఉంది చూడండి, దీన్ని కూడా బ్రేక్ చేద్దాం. సో ఈ సీల్ కూడా బ్రేక్ అయిపోయింది. సో బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు పై వైపే ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేసేసారు, లేదు కవర్ ఉంది. సో ఈ కవర్ని మనం ఓపెన్ చేద్దాం. ఫీల్ ద పవర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. మరి దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే బ్లాక్ కలర్లో ఉండే ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, సిమ్ ఎజెక్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి వీటిని సైడ్కి ఉంచేద్దాం. ఇది దీనిలో వీళ్ళు లోపల ప్రొవైడ్ చేసిన మొబైల్. దీన్ని కూడా మనం పక్క పెట్టినట్టయితే వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు 67 వాట్స్కి సంబంధించిన ఇది 80 వాట్స్ సంబంధించిన ఛార్జర్, దాంతోపాటే ఇక్కడ కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది 67 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. మరి బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీసిన వెంటనే మొబైల్ని చూడండి, మనకు ఇది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. సో మరి బ్యాక్ సైడ్ దీని ఒక కెమెరా డిజైన్ చూసినా కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మనకు 100 మెగాపిక్సెల్ OS కెమెరా ఉంది. ఇంకోటి మీరు చూసినట్టయితే ఇది కర్వ్డ్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు స్పీకర్ గిల్స్ టైప్-C పోర్ట్తో పాటు ఇక్కడ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. మరి మొబైల్ చూసినట్టయితే బ్లాక్ బ్యూటీ లాగా అనిపిస్తుంది, బ్లాక్ ఉంది. దాని తర్వాత చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా అట్రాక్టివ్గా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రైన్ కూడా బయటికి తీసి చూద్దాం. యాక్చువల్లీ ఇది 1 TB స్టోరేజ్ తోటి ఉంది. ఇక దాంతోపాటే ఇంకా దీనిలో మనము సరిపోద్దంలేండి, ఇక్కడ రెండు సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మరి దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే ఇక్కడ మనం రియల్మీ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం గమనించవచ్చు. మరి ఫటాఫట్ ఈ బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్దాం. మొబైల్ అయితే నిజంగానే చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీంతో పాటు దీనికి ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు, అది కూడా బ్లాక్ ఉంది. దాని కారణంగా మరి ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా రిజిస్టర్ చేసుకుంటాను. ఇక్కడ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ నార్జో సిరీస్లో ఈ మొబైల్ ప్రైజింగ్ ఏం పెడతారో అనేది అయితే చూడాలి. ఒకవేళ తక్కువ రేట్లో వస్తే మాత్రం కిల్లర్ ఫోన్ అవుద్ది. అంటే మనకు దీనిలో అన్ని రకాల ఫీచర్స్ని పుష్కలంగా ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలామంది కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్ కావాలనుకుంటూ ఉంటారు. దాని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కెమెరా డిజైన్ అనేది కూడా వేరే ఉండాలనుకుంటూ ఉంటారు, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలనుకుంటూ ఉంటారు. సో అవన్నీ అయితే దీనిలో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి నేను ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే రియల్మీ యూఐ అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేశాను, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. నెక్స్ట్ మరి దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం అబౌట్ డివైస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఇదే కనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీ, తర్వాత MediaTek Dimensity సంబంధించిన ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 100+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. చూడండి, ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ 113 తోటి రావడం కూడా మనము గమనించవచ్చు. మరి 100 మెగాపిక్సెల్ కెమెరా అన్నారు కాబట్టి ఒకసారి దీంతో కొన్ని ఫొటోస్ని కూడా మనం క్యాప్చర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మన 1xలో 2xలో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనము 1080p కాకుండా 4Kలో కూడా మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 100 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేయాలి అంటే ఇది ఇచ్చేసారు. అంటే మీరు చాలా డీటెయిల్గా ఉండే ఫొటోస్ కోసం అయితే దీన్ని యూస్ చేయవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు డిఫరెంట్ అంటే గ్రూప్ పోర్ట్రేట్ అని చెప్పేసి డ్యూయల్ వీడియో లాంటి ఫీచర్స్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ తోటి ఇక్కడ మీరు చూసినట్టయితే పోర్ట్రేట్లో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసిన వెంటనే మనం 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. సో ఇదైతే సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే క్యాప్చర్ చేసింది. ఇండోర్లో కూడా అవుట్డోర్లో చేసి చూపిస్తాను.
ఫ్రెండ్స్ మరి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చూడండి, సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. దాని తర్వాత డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ డిస్ప్లే అనేది బాగుంది, కాకపోతే కొన్ని చోట్ల మనకు ఎల్లోయిష్ లాగా అయితే కనిపిస్తున్నాయి కలర్స్ అనేవి. సో మరి నాకైతే ఆడియో క్వాలిటీ బాగా అనిపించింది, దాని తర్వాత వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారుగా, చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. యూఐ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ వాళ్ళు వీళ్ళ యూఐని అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో మనకు చాలా రకాల గేమింగ్ మోడ్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. గేమ్ ఫోకస్ అని చెప్పేసి, స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి, సో ఇవన్నీ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఒకసారి గేమ్ని కూడా ఆడి చూద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీ 750 ప్రాసెసర్ ఈ గేమ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోద్ది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు సౌండ్ అయితే లౌడ్గా ఉంది. దాని తర్వాత గేమ్ గురించి మాట్లాడినట్టయితే గేమ్లో ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఎక్కువ చూడడానికి కనిపించట్లేదు. స్మూత్గా అనేది గేమ్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో గేమింగ్ చేసేటప్పుడు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం తెలియలేదు. చాలా స్మూత్గా గేమ్ని అయితే ఇది హ్యాండిల్ చేసింది. మరి దాంతోపాటు ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు, కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంది, బెల్స్ కూడా నామాత్రంగా ఉన్నాయి. ఒక యూఏ దగ్గరనే ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్. మరి ఈ మొబైల్ యొక్క ప్రైజింగ్ ఏముంటుంది అనేది కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.